సో ఇప్పుడు నేను కొత్త యూట్యూబ్ ఛానల్ వస్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే యోగి పంజారా యూట్యూబ్ ఛానల్. ఏమంటారు, ఇప్పుడు మేము అందరం కలిసి వైజాగ్ వెళ్ళబోతున్నాం. నేను ఇంకో ఇద్దరు. సో ఇప్పుడు నేను కూడా యాడ్ అవుతున్నా. ఇప్పుడు ఈ కొత్త ఛానల్లో, ఈ ఛానల్లో కొత్త మెంబర్ని నేను. బాగా పెరగాలి అందరూ, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి, ఓకేనా? సో దీని ఎవరంటే దీని కిషోర్ పెళ్లి కొడుకు. ఇద్దరు బావగారులు. సో ఇప్పుడు మేము వైజాగ్ వెళ్తున్నాం. ఇది ఒక లాంగ్ జర్నీ లాగా, ఒక మంచి ట్రిప్ అన్నమాట. మెమరబుల్ ట్రిప్ అవుతుంది. మధ్యలో దించారు నన్ను. నేనుంటేనే అవుతుంది, నేనుంటేనే నన్ను తీసుకెళ్తారు. ఇప్పుడు ఇంకేంటి సంగతులు? అందరూ చూపించండి, మీ రింగ్స్ చూపించండి, లిస్ట్ పెట్టుకోండి అందరూ. అన్ని రింగ్స్ చూసి ఓకేనా? నా దగ్గర కూడా రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను, అది కూడా తొందరలో పెట్టబోతున్నాను. లేదు నేను సింగర్ని, బట్ వెళ్ళలేదు అంతే. సరిగమపా ఛానల్ అది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫ్యూచర్లో నేను స్టార్ట్ చేయబోతున్నా, ఓకేనా? అది కూడా చూడండి అందరూ. ఇప్పటి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకుని చూడండి. నెక్స్ట్ నేను బిజీ అయిపోతాను, నాకు స్కెడ్యూల్స్ ఏమీ ఉండవు. అందరూ నన్ను నా ఆటోగ్రాఫ్ కోసం అడుగుతారు కాబట్టి ముందు నుంచే నాకు కొంచెం మెసేజ్ అవే పెట్టండి. నా చేతిలో ఉంది మైక్. గైస్, చేతిలో మైక్ పెట్టుకొని నేను ఎక్కడో మాట్లాడుతున్నాను, ఏదో మాట్లాడేస్తున్నాను. పిచ్చి కిషోర్, సే హాయ్. మీరు కూడా హాయ్ చెప్పండి. మళ్ళీ కలుస్తాం. నైట్ మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి పడుకోవాలి. రేపు మార్నింగ్ లేచి పక్కన ఆపిస్తాం గాయస్. ఇప్పుడు మేము ఆపేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవాలి. అసలే పాపం ఫ్లైట్ లో జర్నీ చేసి వచ్చారు మా బావగారు, ఓకేనా? దీని కంటిన్యూ ఉంటుంది. సో ఎవరు ఈ కొత్త అమ్మాయి అని అనుకోకండి ఆ ఛానల్లో. సో ఇప్పటి నుంచి నేను కూడా ఇందులో వ్లాగ్స్ తీస్తాను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ చేయండి, ఓకే? బాయ్ గాయ్స్. కంటిన్యూగా మ్యారేజ్ అప్డేట్స్ అయితే ఈ వ్లాగ్ లో వస్తాయి, డైలీ వ్లాగ్స్ చూడండి. చూసి మ్యారేజ్ ఎలా అయింది, ఏంటి, ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ చెప్పండి మాకు. నెక్స్ట్ యానివర్సరీ అవుతుంది కదా, యానివర్సరీకి అప్పుడు మేము ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాం, ఓకే? ఎందుకు కొనడం, ఏం కొనక్కర్లేదు. నాకే గిఫ్ట్ ఇస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు వాళ్ళు. దోమలు వచ్చాయి గాయస్ కార్లోకి. సో చాలా ఫన్ అయిపోయింది ఈ రోజుకి. మళ్ళీ రేపు కలుద్దాం. అంటే దాని బాయ్, టేక్ కేర్. ఇంకా కంటిన్యూ చేయాలి. అంటే మళ్ళీ మా నెక్స్ట్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం, ఏమేం చేసాం, మా ట్రిప్ లో మేము ఎలా ఎంజాయ్ చేసాం, అవన్నీ కలిపి ఒక లాగ్ వస్తుంది. లాగ్ కాదు, ఒక వీడియో వస్తుంది. ప్లీజ్ దాన్ని చూడండి. మీ ఇష్టం గాయస్, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఎక్కువ చేసుకున్నా పర్లేదు, తక్కువ చేసుకున్నా పర్లేదు, కానీ ఓట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఓకేనా? ఏదో ఓటింగ్ పెడతాం, ఒక పోల్ పెడతాం అన్నమాట. ఇప్పుడు మేము ఎంతమందికి నచ్చింది చూడండి. ఏదో మాట్లాడుతున్నాడు, అది ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నాం మీకు ఇప్పుడు, ఓకేనా? పాపం ఏమంటారు, ఫ్లైట్ లో జర్నీ చేసి వచ్చారు, అసలు నిద్ర లేదు. మీకోసం అయ్యో నేను మర్చిపోయా. ఆ చాక్లెట్స్ లో మేము తర్వాత తీస్తాం. అంటే నేను ప్రతిదీ టేస్ట్ చేసి ఏది ఎలా ఉంది, ఎలా బాగుంది, నెక్స్ట్
ఫోన్లే నీకోసం ఇప్పుడు ఒక కొనాఫా చేస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అది సెకండ్ బ్లాగ్ లో చూపిద్దాం మనం. అవన్నీ తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెష్ గా వచ్చేద్దాం. తింటా ఇప్పుడు నేను చాక్లెట్స్ అన్ని ట్రై చేయబోతున్నా. సో మీకు చెప్తా నెక్స్ట్ టైం ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు మీరు ఏం తేవాలి అన్నప్పుడు చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. నేను ప్రతిదీ టేస్ట్ చేసి ఓకేనా ఏది బాగుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఓకేనా మీకు చాక్లెట్స్ కోసం ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా మరి ఒక్కసారి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఓకేనా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాక్లెట్స్ కోసం ఓకే ప్రతిదీ డిస్క్రైబ్ చేస్తాను నేను. ఏమంటారు ఏమంటారు మర్చిపోయా, నన్ను వీళ్ళు ఇంటరప్ట్ చేశారు గాయస్ మధ్యలో. కిషోర్ వైపు ఫోన్ చూపించట్లేదు అని చెప్పి కిషోర్ ఇటు తిప్పిస్తున్నాడు. లేదు చెప్పు వాళ్ళతో మాట్లాడు. ఫస్ట్ టేస్ట్ మాత్రం కిషోర్ చేత చేపిస్తాను నేను. కిషోర్ చెప్పిన తర్వాత నేను ఓకేనా. అమ్మ డార్క్ చాక్లెట్ నాకు వద్దు గాయస్. డార్క్ చాక్లెట్తో నాకు ఒక ఏమంటారు 99% డార్క్ ట్రై చేశాను నేను. అది అస్సలు అంటే అస్సలు బాగాలే. మీరు ఎవరు టేస్ట్ చేయండి. ఎవరైతే డార్క్ చాక్లెట్స్ ఇష్టపడి ఉంటారో, డార్క్ చాక్లెట్స్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ 99% ట్రై చేయండి. ట్రై చేసి మీరు కొత్త చాక్లెట్ నా కోసం ఓపెన్ చేశారు. చూడండి ఇక్కడ ఆనందం ఫేస్ లో. నాకేం ఆనందం లేదు, చాక్లెట్స్ నువ్వు తెప్పించుకున్నావు. నా కోసం తెప్పించాడు గాయస్ కిషోర్ బావా. అర్థం చెప్తున్నావు. చూడండి గాయస్ ఎలా భయపెడతాడు, నేను బావా అని పిలవట్లేదని. లేదు నాకు సపోర్ట్ చేస్తారు కదా, మీరు సపోర్ట్ చేస్తారు కదా. నా కోసం చాక్లెట్ తెచ్చారు, కునాఫా చాక్లెట్. ఇది దీని నేమ్ ఏంటి అని అంటే దుబాయ్ ఒరిజినల్ రెసిపీ అంట, దుబాయ్ చాక్లెట్. చూడండి కనిపిస్తుందా అందరికి? దుబాయ్ చాక్లెట్. అతను ఓకే ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అవి చదువుతా, బట్ టైం చాలా చీకటిగా ఉంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి ఒక్కసారికి. రేపు మార్నింగ్ చేసినప్పుడు చాక్లెట్స్ అన్ని టేస్ట్ చేసినప్పుడు నేను ప్రతిదీ ఎవ్రీ డీటెయిల్ మీకు చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా చాక్లెట్. తినలేను కదా, నా అంతా నేను ఓపెన్ చేసుకొని తినలేను కదా. సో చాక్లెట్ ఎలా ఉన్నది అనేది మీకు టేస్ట్ చేసి చెప్పబోతున్నా. ఫస్ట్ చాక్లెట్, దిస్ ఇస్ మై ఫస్ట్ చాక్లెట్, కునాఫా చాక్లెట్. ఓకే ఫస్ట్ బైట్ అంట కిషోర్కి కావాలంట ఫస్ట్ బైట్. సో చూడండి గాయస్, చాక్లెట్ కనిపిస్తుంది మనకి, ఇంకా కునాఫా కూడా కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి, చూడగానే చాక్లెట్ అంటే చూడగానే మనకి తెలిసిపోతుంది ఈజీగా. ఫస్ట్ చాక్లెట్ కోసం డీటెయిల్గా చెప్తాను కదా నేను. సో ఎలా ఉందంటే చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఈ కవర్ కూడా చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా ఈ కలర్ ఉంది. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఇది కునాఫా. ఓకే సో ఫస్ట్ ఒక బైట్ టేస్ట్ చేయబోతున్నాను నేను ఇప్పుడు. కునాఫా మెల్ట్ అయిపోయింది చాక్లెట్, అందుకే సరిగ్గా అవ్వట్లేదు, లేకపోతే ఇంకా మంచిగా అయ్యేది. టేస్ట్ చూస్తారా గాయ్స్? చాలా 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 బాగుంది గాయ్స్, సూపర్గా ఉంది కునాఫా చాక్లెట్. మీరు కూడా ఎలా అంటే అలా పెట్టగానే కరిగిపోతుంది, అంత బాగుంది చాక్లెట్. చరా ఇంకెలా ఉందంటే చాలా బాగుంది. అసలు మాటలు రావట్లేదు ఈ చాక్లెట్ కోసం చెప్పడానికి. మీరు మస్ట్ ట్రై అన్నమాట ఈ చాక్లెట్. ఓకేనా? చాలా బాగుంది. My shift, rolling all night like flex. We look at the clips, these credits are lit. Stacking miles, I'm far away from home. సో మేమైతే 2 o'clockకి కాఫీ టీ తాగాం.
మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అంతే. ఇప్పుడు మేము రాజమండ్రి దగ్గరలో ఉన్నాం. వెదర్ మాత్రం మార్నింగ్ చాలా బాగుంది. సో మళ్ళీ అలా స్లోగా వెళ్తాం. ఇంటికి వెళ్ళేసరికి ఒక 11 అలా అవుతుంది అనుకుంటా. ఇంకా తేటగుంటలో టిఫిన్ తింటాం. ఏదో ఒక టిఫిన్ చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పండి మీరు కూడా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ అని చెప్పండి. గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. సరే, నేనే చెప్తున్నా కదా. తర్వాత మేము ఒక మంచి స్పెషల్ టిఫిన్ తిందామని ప్లాన్ చేస్తున్నాం. ఆ రివ్యూ తినేసినప్పుడు మేము ఇస్తాం ఎలా ఉన్నది అన్నది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఇలా ఈ రూట్లో వచ్చినప్పుడు మీరు కూడా టేస్ట్ చేయొచ్చు, ఓకేనా? సో అక్కడ వెళ్ళాక మళ్ళీ ఇంకొక వీడియో తీస్తా. బాయ్, సీ యు గైస్.